శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం 25వ శ్లోకం. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. శ్రీకృష్ణుడు పలికెను, కొందరు యోగులు దైవ పూజా రూపయజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అంటే పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూపయజ్ఞము ద్వారా ఆత్మరూపయజ్ఞమును ఆచరింతురు. ఈ శ్లోకం యొక్క వివరణ. ముందు శ్లోకంతో జ్ఞానం గురించి వివరణ అయిపోయింది. ఈ శ్లోకాలు ఒక ప్రత్యేక పద్ధతిని వాడుతున్నాడు కృష్ణ పరమాత్మ. అనేక సాధనలను చెప్పి చివరిగా జ్ఞాన సాధన అన్నిటికన్నా గొప్పదని నిరూపించబోతున్నారు. మన హిందూ మతంలో అనేక సాధనలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి గొప్పది అంటారు. నామజపం, ధ్యానం, యోగాసనం, తీర్థయాత్రలు, దానం, ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఎన్నుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ సాధనలన్నిటికీ యజ్ఞం అనే మాటకు కలిపాడు. అంటే జపయజ్ఞం, ధ్యానయజ్ఞం, ఉపవాస యజ్ఞం, యాత్రయజ్ఞం, ప్రాణాయామ యజ్ఞం అలా. ఎందుకంటే అన్ని యజ్ఞాల్లోనూ సమానంగా ఉన్న అంశం భగవానుడు. యజ్ఞం అంటే అగ్ని. ఆహుతులు ఉండాలని ఏమీ లేదు. ప్రతిదీ ఒక పూజలాగా చేస్తే మనం శుద్ధి పొందుతాము. అందువల్ల కృష్ణ పరమాత్మ అన్నిటినీ యజ్ఞం అంటున్నారు. ఇక్కడ మొదటి పాదంలో దైవయజ్ఞం గురించి వస్తుంది. యోగినః అపరే దైవం యజ్ఞం పర్యుపాసతే. కొంతమంది దైవయజ్ఞం చేస్తారు. దైవయజ్ఞం అంటే అగ్నిహోత్ర యజ్ఞం లేదా పూజ. అనేక దేవతలను ఆవాహన చేస్తారు. అందరూ జ్ఞాన యజ్ఞానికి రాలేరు. కొందరు దైవయజ్ఞాన్నే ఇష్టపడతారు. రెండవ పాదంలో జ్ఞానయజ్ఞం గురించి చెబుతున్నారు. యజ్ఞం చేసేటప్పుడు అగ్నిలో ఆహుతులు వేస్తారు. ఇక్కడ పరమాత్మ అగ్ని, జీవాత్మ లేదా అహంకారం ఆహుతులు అంటున్నారు కృష్ణ పరమాత్మ. గీతా అధ్యయనం ద్వారా జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని అర్థం చేసుకోవాలి. అంటే జీవాత్మనే పరమాత్మ అనే అగ్నిలో ఆహుతిగా వేస్తుంది. దీనిని జ్ఞానయజ్ఞం అంటారు. హరే కృష్ణ.